హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో పోలీ పాడ్యమి పూజ ఇంట్లోనే ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి. నదికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లోనే తులసి మొక్క అయితే ఉంటుంది కదండి. తులసి మొక్క దగ్గర మనం ఈ పోలీ దీపాలను అయితే వదలొచ్చండి. వాటర్లో మనం ఎట్లాగా చేసుకోవాలి, చాలా సింపుల్గా ఏంటి, ఎన్ని ఒత్తులు వేయాలి అనేది అయితే చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. తులసి మొక్క దగ్గర మనం పద్మ ముగ్గు అయితే వేసేసి కింద ఆ తరువాత మనం ఒక శుభ్రమైన వెడల్పైన బేషన్ లాంటిదైతే తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలండి. మనం ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, అట్లా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ అయితే వేసుకోవాలండి. ముందు రోజు రాత్రే 33 ఒత్తులైతే మనం ఆవు నెయ్యిలో నానబెట్టుకొని అయితే ఉంచుకోవాలండి. తర్వాత ఉదయాన్నే మనం సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి ఈ పోలీ పాడ్యమి పూజ అయితే చేసుకోవాలండి. అరటి డొప్పలు అయితే తెచ్చుకోవాలి. నేనైతే ఈరోజు మా పాపకొకటి నాకొకటి 2 అయితే వెలిగిస్తున్నాను. అరటి డొప్పలకి పసుపు కుంకాలతో అలంకరించుకొని అక్షింతలు, పసుపు కుంకాలు, పువ్వులు వేసేసి అందులో 33 ఒత్తులైతే పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అట్లాగా 33 ఒత్తులైతే వేసుకొని ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా, సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి ఇట్లాగా పోలీ పాడ్యమి పూజ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. నదికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇట్లా ఇంట్లో చేసుకోవచ్చండి. లేదు నదికి వెళితే ఇంకా చాలా మంచిదన్నమాట. ఏదైనా దగ్గరలో మీకు నది ఉంటే నదిలో ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి నదిలో అరటి డొప్పలలో మీరు ఇట్లా ఒత్తులైతే వేసుకొని పోలీ పాడ్యమి పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది. అట్లా కుదరని వాళ్ళు ఇంట్లో అయినా ఇట్లా నేను చూపిస్తున్నట్టు చేసుకోవాలండి. చూడండి, అక్షింతలు మనం ఆ నీళ్ళల్లో అక్షింతలు, పసుపు, కుంకుమ అయితే వేసుకోవాలి మనం దీపాలు వదిలే ముందు. అరటి డొప్పలు దొరకకపోయినా కొబ్బరి చిప్ప అయితే ఉంటుంది కదండి, అందులో కూడా మనం ఈ 33 ఒత్తులు పెట్టుకొని వెలిగించుకోవచ్చండి. లేదు అరటి డొప్పలు దొరికితే ఓకే, దొరకకపోతే అట్లా అయినా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పసుపు కుంకాలు అవన్నీ వేసాను. తర్వాత మనం దీపం అయితే వెలిగించుకోవాలి. 33 ఒత్తులైతే వేయాలండి ఇందులో. ఇప్పుడు అవైతే మనం వెలిగించుకొని ఆ నీళ్ళు అయితే పెట్టుకున్నాం కదా అందులో అయితే వదులుకోవాలండి. మనం బెల్లం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు, లేదంటే వడపప్పు, చలిమిడి కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి దీపాలు వెలిగించిన తరువాత. ఆ రోజు పోలీ పాడ్యమి రోజు నాన్ వెజ్ తినకపోవడమే చాలా మంచిదన్నమాట. ఆ ఒక్కరోజు తినకుండా ఉంటే చాలా మంచిదండి. ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చెయ్యకపోయినా పర్వాలేదండి. పోలీ పాడ్యమి రోజు ఇట్లా మనం దీపాలు వదులుకుంటే నెల రోజులు పూజ చేసుకున్న పుణ్యం అయితే మనకైతే వస్తుందండి. తులసమ్మ దగ్గర కూడా పెట్టాను, చూస్తున్నారు కదా. మాకు తులసమ్మ ఎత్తులో ఉంది, అందుకని నేను కింద అయితే పూజ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇట్లాగైతే మనం దీపాలు అయితే వదులుకొని పువ్వులైతే తుంచైతే వేయొద్దండి. పువ్వులు పలంగానే అట్లా అయితే వాటర్లో వేయాలి. ఆ దీపాలైతే వదులుకొని అందులో మనం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అమ్మ పోలమ్మ తల్లి, మా పసుపు కుంకాలను స్వీకరించి నీ పసుపు కుంకాలు మాకు ఇవ్వమ్మా తల్లి, మమ్మల్ని చల్లగా కాపాడమ్మా అని అయితే దండమైతే పెట్టుకోవాలండి. ఇట్లా అయితే పోలీ పాడ్యమి పూజ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. తులసమ్మ దగ్గర నదికి వెళ్ళలేని వాళ్ళు చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనమైతే ఇట్లా చేసేసుకోవచ్చు. బెల్లం నైవేద్యంగా సమర్పించుకోవాలి, లేదంటే వడపప్పు, చలిమిడి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. పోలమ్మ స్వర్గం అంటారు ఈరోజు దీపాలు వెలిగిస్తే చాలా మంచి అయితే జరుగుతుందండి. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మన పైన అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎన్ని ఒత్తులు వేయాలి, ఎలా వెలిగించుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.